వెల్కమ్ టు N4 న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో గురువారం రాత్రి సోషల్ మీడియాలో జర్నలిస్టు గ్రూపులో విలేకరులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వెల్దుపూర్ గ్రామానికి చెందిన ముందటి మహేందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ శుక్రవారం ఇల్లంతకుంట ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తుముకొండ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని ప్రెస్ మిత్రులు ఎస్ఐ అశోక్ కుమార్కు వినతి పత్రాన్ని అందజేశారు. మండలంలోని రాబోయే రోజుల్లో ఎవరైనా విలేకరులపై అనుచిత వ్యాఖ్యలు చేసినా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మర్పాక అనిల్ కుమార్, బొల్లం పరశురాములు, సభ్యులు సలావుద్దీన్, చేరాల రాజు, మోహన్, నారాయణ, శ్రీను, జంగాతి సీను, దయ్యాల సురేష్, మహేందర్, సాయిరెడ్డి పాల్గొన్నారు. రోజున ఇల్లంతకుంట మండలంలోని జర్నలిస్టు న్యూస్ ఇల్లంతకుంటలో వాట్సాప్ గ్రూప్లో వెల్లిపూర్ గ్రామానికి చెందిన మందాటి మహేందర్ రెడ్డి అనే ఒక యువకుడు అనుచితంగా జర్నలిస్టుల పట్ల పోస్ట్ చేయడం జరిగింది. దాన్ని నిరసిస్తూ ఈరోజు ఇల్లంతకుంట ఎస్ఐ గారిని కలవడం జరిగింది. దీనిపైన ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే జర్నలిస్టుల ప్రజా సమస్యలను వెలికదీస్తూ మేము న్యూస్లు రాస్తున్నాము. అదే కూడా మీడియా సంస్థలు అన్నీ కూడా అదే చేస్తున్నాయి. కానీ ఆయన పని కట్టుకొని మాపైన ఇలా బురద జల్లడం, మాపైన అనుచితంగా వ్యాఖ్యలు చేయడం చాలా శోచనీయం. తనపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి జర్నలిస్టులు అందరూ ముక్త కంఠంతో తెలియజేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా జర్నలిస్టుల పైన ఎవరైనా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు. ఎందుకంటే ఎవరైనా జర్నలిస్టు తప్పు చేసినప్పుడు మీరు మా దృష్టికి తీసుకురండి, దానిపైన కూడా మేము మాట్లాడతాం, దానిపైన కూడా చర్చ పెడతాం. కానీ జర్నలిస్టులను అందరినీ కూడా మూకుముడికి అందరినీ ఒకే విధంగా చూడడం అనేది భావ్యం కాదు. ఇలాంటి చర్యలకు ఇంకోసారి పూనుకుంటే మేము కూడా చట్టరీత్యంగా అన్ని విధాలుగా ముందుకెళ్ళడం జరుగుతుంది. తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ అసభ్య పద్ధతులతో మరొకసారి పోస్టులు పెడితే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేమందరం కలిసి ఈరోజు ఎస్ఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏమైనా మా పొరపాట్లు జరిగితే మాకు తెలియజేయండి, దాన్ని మేము ఆలోచించుకొని సవరణ చేసుకుంటాం. కానీ కాకపోతే ఇలాంటి గ్రూపులలో పెట్టి ఇంకోసారి మమ్మల్ని బదనాం చేయడం, మా పైన బురద చల్లడం లాంటివి చేస్తే ఊరుకునేది లేదు.